మన రేడియో మన సంగీతం మన సంస్కృతి. మ్యామ్, రేస్ ఫౌండేషన్ని స్టార్ట్ చేశారు కదా, అసలు ఎందుకు ఆ ఫౌండేషన్ స్టార్ట్ చేయాలి అనుకున్నారు అండ్ ఎప్పుడు స్టార్ట్ చేశారు? See, Rise Foundation అనేది it's a platform for my service activities actually. నేను చిన్నప్పటి నుంచి I was taught to help people at home and I used to do them, but ఎప్పుడు కూడా ఒక కాన్సన్ట్రేటెడ్గా ఒక కన్సర్టెడ్గా ఒక ఆర్గనైజేషన్ లాగా అలా చేయలేదు. For some time I was also part of my father's organization. My father had an organization like that, and ఆయన ఆర్గనైజేషన్లో చేయటం జరిగింది. We did lot of medical camps అవి చేయటం జరిగింది. lot of service activities అక్కడ కూడా నడిచాయి. అండ్ కిమ్స్ ట్రస్ట్ కింద కూడా చాలా చేసాం మేము, ఇవి చేసాము కిమ్స్ ట్రస్ట్ కింద. బట్ ఐ ఆల్వేస్ వాంటెడ్ టు హ్యావ్ మై ఓన్ థింగ్. ఎందుకు అంటే నేను వెన్ ఐఎమ్ వర్కింగ్ యాజ్ అ డాక్టర్, నాకు ఆల్మోస్ట్ చాలామంది పేషెంట్స్ అంటే ఇబ్బంది పడుతూ ఉండేవారు మనీకి, ఫర్ సర్జరీస్ అండ్ ఫర్ ఎక్స్పెన్సివ్ ట్రీట్మెంట్స్ అండ్ ఆల్ దాట్. అక్కడ నేనేంటంటే ఒక సార్ట్ ఆఫ్ ఇన్ఫార్మల్ క్రౌడ్ ఫండింగ్ ఐ యూస్ టు డూ. అంటే ఫ్రెండ్స్, నాకు తెలిసిన అంటే నాలాగా లైక్ మైండెడ్నెస్ ఉన్న వాళ్ళని కొంతమందిని అందరం తలా పులప్ చేసుకొని we used to help them out. ఇట్లా చాలామందికి చేసాము ఇన్ఫార్మల్గా. బట్ ఆఫ్టర్ ఎ పాయింట్ మాకేమనిపించిందంటే, మేమేమనుకున్నాం అంటే అంటే there are too many people, too much need out there. ఓకే, మనం ఎంత పెట్టినా ఏంటంటే సముద్రంలో ఒక స్పూన్తో నీళ్ళు యాడ్ చేసినట్టే మనం ఏం చేసినా కూడా. సో మేమేమనుకున్నాం అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ నీడ్ టు గివ్ దిస్ ఆర్గనైజేషన్ ఎ షేప్. ఒక ఫార్మల్గా ఇన్ఫార్మల్గా చేయటం కన్నా మనం ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసి మనం లెట్స్ జస్ట్ స్టార్ట్ వర్కింగ్ థింగ్స్ ఇన్ అ వెరీ మెథాడికల్ వే. అండ్ అట్ సమ్ పాయింట్ మనం చేసిన వర్క్ నచ్చితే అఫీషియల్గా క్రౌడ్ ఫండింగ్ తీసుకోవచ్చు. అంటే అఫీషియల్లీ ఇప్పుడు మనం చేసామనుకోండి, చాలామంది పీపుల్ దే వాంట్ టు డొనేట్ మనీ ఫర్ దీస్ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్. కానీ మోసం చేసే ఆర్గనైజేషన్స్, మోసం చేసే పీపుల్ కూడా అంతే ఈక్వల్ నెంబర్స్లో ఉన్నారు సొసైటీలో. సో చాలామందికి, ఈవెన్ నేను కూడా, ఇఫ్ ఐ హ్యావ్ టు స్పెండ్ మనీ ఆన్ అదర్స్ అంటే నేను వాళ్ళు నిజంగా నీడ్లో ఉన్నారా లేదా ఎంక్వైరీ చేసి కానీ నేను ఇవ్వను. ఓకే, బట్ లాట్ ఆఫ్ పీపుల్ డోంట్ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ ఛాన్స్ అనమాట. అంటే ఎంక్వైరీ చేసుకునే సమయం కానీ అవకాశం కానీ వాళ్ళకు ఉండకపోవచ్చు. ఇప్పుడు ఎన్ఆర్ఐస్ ఉంటారు, వాళ్ళు దే విల్ బి రీడింగ్ ఆల్ దీస్ స్టోరీస్ అబౌట్ పీపుల్ వాంటింగ్ మనీ ఫర్ ఆపరేషన్స్ అండ్ ఆల్ దట్, బట్ దర్ ఇస్ నో వే ఫర్ దెమ్ టు క్రాస్ చెక్. అకౌంట్ నెంబర్స్ ఇచ్చేస్తారు, పంపించమంటారు. కానీ క్రాస్ చెక్ చేసుకుంటే ఒకసారి అబద్ధం అని తేలుతుంది. నాకు అదే అయ్యేది. యుఎస్ నుంచి నేను చేయడానికి ట్రై చేసినప్పుడు చాలాసార్లు క్రాస్ చెక్ చేసినప్పుడు అవి అబద్ధం అని తెలియవి. సో ఐ యూస్ టు గెట్ వెరీ, అంటే ఒక కోపం వస్తుంది మనకి, అంటే దే ఆర్ టేకింగ్ అడ్వాంటేజ్ ఆఫ్ అవర్ ఇది అన్నట్టుగా. సో సేమ్ ప్రాబ్లం మేమే అనుకున్నామంటే, ఈ సర్వీస్ యాక్టివిటీస్ అన్నీ ఒక ఫార్మల్ వేలో చేస్తూ వెళితే అండ్ దానికి కరెక్ట్ పీపుల్ని పెట్టుకొని కరెక్ట్గా చేసి ఒక సార్ట్ ఆఫ్ ఇచ్చేసి ఎట్ సమ్ పాయింట్ క్రౌడ్ ఫండింగ్ చేయగలిగితే విల్ బీ ఏబుల్ టు హెల్ప్ మెనీ పీపుల్ అనిపించింది నాకు. అంటే సర్వీస్ యాక్టివిటీస్ ఒకరికి చేస్తాం, ఇద్దరికి చేస్తాం, ముగ్గురికి చేస్తాం, ఒక నలుగురు కలిస్తే ఒక 10 మందికి చేస్తాం. కానీ బియాండ్ దట్ అవర్ కెపాసిటీస్ విల్ బీ ఇన్కెపాసిటేటెడ్. అంతకుమించి ఎవరు చేయలేరు. బట్ అదే ఒక ఆర్గనైజేషన్ లాగా పెట్టి ఒక ఫార్మల్గా దానికి ఒక స్ట్రక్చర్ ఇచ్చి మనం ఇది మేము చేసాం, ఇది మేము చేయబోతున్నాం, దిస్ ఇస్ వాట్ ఇట్ ఈస్ అని మొత్తం అంతా ట్రాన్స్పరెంట్గా పెట్టాం అనుకోండి, మోర్ అండ్ మోర్ పీపుల్ will be able to volunteer for us, will be able to contribute monetarily for us, and will be able to also come up with creative ideas. ఒక్కోసారి మనకి లేని క్రియేటివ్ ఐడియా ఇంకొకళ్ళు ఇవ్వచ్చు, మీరు ఇలా చేస్తే బాగుంటుంది కదా అని. సో ఇవన్నీ ఆల్ ది ఫర్ మల్టిపుల్ రీజన్స్ పెట్టడం జరిగింది. అది రైస్ ఫౌండేషన్ గురించి ఇందాక మాకు చెప్పారు మేడం, లైక్ మేము కరోనా టైంలో ఇలా హెల్ప్ చేసాము అని. ఇంకా మనము రైస్ ఫౌండేషన్ నుంచి ఇంకా ఎలాంటి హెల్ప్ చేస్తూ ఉంటారు మ్యామ్? రైస్ ఫౌండేషన్ చాలా ఉన్నాయండి. నాకు వీఆర్ హోపింగ్ వన్ డే విల్ బీ ఏబుల్ టు స్టార్ట్ స్కాలర్షిప్స్ ఫర్ వెరీ పూర్ చిల్డ్రన్. అట్లాగే విమెన్ ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్స్, స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ చేయాలని ఉంది. అట్లాగే కల్చరల్గా మళ్ళీ మనం ఇచ్చేసి ఎలివేట్ చేసే ప్రోగ్రామ్స్ కొన్ని చేయాలని ఉంది. సో ఇవన్నీ విల్ డూ వన్ ఆఫ్టర్ ద అదర్. రైట్ నో ఐఎమ్ నాట్ డూయింగ్ ఇట్ బికాస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది కోవిడ్ టైమ్, సో వీఆర్ నాట్ డూయింగ్ దోస్ క్రౌడ్ ఇన్వాల్వింగ్ ప్రోగ్రామ్స్ చేయటం లేదు బికాస్ ఆఫ్ కోవిడ్ రెస్ట్రిక్షన్స్ అండ్ ఎవ్రీథింగ్. బట్ ఎట్ సమ్ పాయింట్ విల్ స్టార్ట్ డూయింగ్ ఆల్ ఆఫ్ దాట్. ఇప్పుడు చాలామంది ఎంటర్ప్రీనర్ అంటే అర్బన్ ఏరియాస్ నుంచి వస్తూ ఉంటారు, చాలామంది విమెన్, అండ్ రూరల్ ఏరియాస్ నుండి కూడా కొంతమంది వస్తూ ఉంటారు. సో అలాంటివి సక్సెస్ అవ్వాలి అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఒకటి ఏంటి అంటే మీరు ట్రెడిషనల్గా ఇఫ్ యూ లుక్ ఎట్ ఇండియన్ హిస్టరీ,
ఇండియన్ హిస్టరీలో మనకు అసలు రూరల్ సెట్టింగ్లోనే ఎక్కువ యాక్చువల్లీ ఆంటర్ప్రినర్షిప్ మొదటి నుంచి కనిపించింది. ఫర్ ఎగ్జాంపుల్ వీవర్ కమ్యూనిటీస్ కానివ్వండి, ఫిషర్ మ్యాన్ కమ్యూనిటీ కానివ్వండి, లేకపోతే మేసనరీ కానివ్వండి, లేకపోతే యు నేమ్ ఇట్, గోల్డ్ స్మిత్ కానీ ఎవరైనా సరే వైఫ్ హెల్ప్ లేకుండా చేయరు. వాళ్ళు ఈక్వల్గా మెన్ అండ్ విమెన్ కష్టపడతారు, ఈవెన్ అగ్రికల్చర్ లేబర్ కూడా. సో అక్కడ ఏంటి అంటే అది ఫార్మల్గా ఆంటర్ప్రినర్షిప్ అనేది మనం అక్కడ వాడేవాళ్ళం కాదు కానీ, బట్ దే ఆర్ ఆంటర్ప్రినర్స్, దే ఆర్ సోషల్ లీడర్స్. అదేంట్లో విమెన్ ఈక్వల్గా కష్టపడేవాళ్ళు. ఇట్స్ అ డిఫరెంట్ థింగ్ దట్ దే వర్ నాట్ గెటింగ్ పెయిడ్ అలాంగ్ విత్ మెన్ ఈక్వల్లీ, బట్ డెఫినెట్లీ దే వర్ వర్కింగ్ హార్డ్ యాజ్ మెన్. ఓకే, అట్లాగే మనకి వెనకటి రోజుల్లో స్త్రీధనం అని ఇచ్చేవారు. పల్లెటూళ్ళ వైపే ఆ కాన్సెప్ట్ ఎక్కువ ఉండేది మొదట. స్త్రీధనం అనేది ఎందుకు ఇచ్చేవాళ్ళు పేరెంట్స్ కానీ, అమ్మమ్మలు కానీ, మేనమామలు కానీ ఎందుకు ఇచ్చేవాళ్ళు అంటే, స్త్రీధనం అనేది ఒక కార్పస్ ఫండ్ లాగా. ఓకే, ఇఫ్ యూ లుక్ ఎట్ ఇట్ ఫ్రమ్ ది ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఆ స్త్రీధనాన్ని అవసరం వస్తే తన ఎమర్జెన్సీస్కి తను వాడుకుంటుంది, లేదు తను ఏదైనా బిజినెస్ పెట్టుకోవాలంటే పెట్టుకోగలుగుతుంది, ఆర్ షీ కెన్ ఈవెన్ టర్న్ అ వెంచర్ క్యాపిటలిస్ట్. హౌ అంటే, ఇప్పుడు సే సపోజ్ హస్బెండ్ వాంట్స్ టు స్టార్ట్ ఎ బిజినెస్, హీ నీడ్స్ సీడ్ క్యాపిటల్, హీఈస్ గోయింగ్ టు బోరో ఇట్ ఫ్రమ్ వైఫ్. ఓకే, అట్లాగా ఆయనకి ఏమైనా కంటింజెన్సీ వచ్చింది అనుకోండి, ఏదైనా ఎమర్జెన్సీ వచ్చింది అనుకోండి బిజినెస్ రిలేటెడ్, హీఈస్ గోయింగ్ టు బోరో ఫ్రమ్ హర్. So that way she becomes venture capitalist. Either she can become an entrepreneur or she can become a venture capitalist, or it will be an emergency fund. ఈ మూడు ఆలోచనలతో బస్ అప్పుడు పెట్టుంటారేమో అని నేను అనుకుంటాను, పేరెంట్స్ అండ్ మదర్ సైడ్ రిలేటివ్స్. అట్లా యూనో మీరు ఇప్పుడు డ్వాక్రా పథకాలు ఇవన్నీ కూడా రూరల్ బ్యాక్గ్రౌండ్లో ఎంత చక్కగా అమలు పరుస్తారు వాళ్ళు. అంటే సేవింగ్స్ వాళ్ళందరూ కలిపి ఇచ్చేసుకోవటం, అంటే మినీ సేవింగ్స్ బ్యాంకే కదా డ్వాక్రా, వీటంతా సేవింగ్సే కదా అది. సో it's a myth that, you know, they actually need a lot of help and lot of idani వాళ్ళు they are already very empowered. వాళ్ళకి ఓన్లీ థింగ్ ఏంటంటే, వేర్ ఐ సీ ద ప్రాబ్లం ఏంటంటే, వాళ్ళని వాళ్ళు షోకేస్ చేసుకోవడంలో వాళ్ళు ఫెయిల్ అవుతున్నారు. మార్కెటింగ్ ఆపర్చునిటీస్ ఆర్ లిమిటెడ్ దేర్, అండ్ ట్రెడిషనల్గా ఉండే వాట్ ఎవర్ యూనో ఫ్యామిలీ యాటిట్యూడ్స్ అనండి, లేదు వాట్ యు సే పెటర్నలిస్టిక్ యాటిట్యూడ్స్ ఆఫ్ ద సొసైటీ, వీటన్నిటి వల్ల వాళ్ళు రావటల్లా. ఇప్పుడు మీరు అర్బన్ సైడ్ వాళ్ళు ఎక్కువ పాపులర్ అవుతారు, ఎక్కువ దే కమ్ ఇన్ టు లైమ్ లైట్. ఓకే, మీరు ఒకటి గమనిస్తే 1.3 million ఆంటర్ప్రినర్స్ ఉన్నారు, విమెన్ ఆంటర్ప్రినర్స్ ఇండియాలో. మెజారిటీ ఆఫ్ దెమ్ కమ్ ఫ్రమ్ అర్బన్ సైడ్. దట్ డజంట్ మీన్ దట్ విమెన్ ఇన్ రూరల్ సైడ్ ఆర్ నాట్ ఆంటర్ప్రినర్స్. వాళ్ళ పరిధిలో వాళ్ళ ఆంటర్ప్రినర్సే. ఓకే ఓకే, పిడకలు చేసేవాడు కూడా ఆంటర్ప్రినర్ ఇఫ్ షీ సెల్లింగ్ ద పిడకలు, అంతే కదా. సి ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అంటే ఏంటి బేసికలీ, మీకు తెలిసిన ఐడియాని ఒక కమర్షియల్ దీంట్లో చేసి ఇంకొకరికి జాబ్ క్రియేషన్, ఆర్ యూ గెట్ సెల్ఫ్ ఎంప్లాయిడ్ విత్ దట్. సో ఆ విధంగా చూస్తే పిడకలు కొట్టేవాడు కూడా ఎంటర్‌ప్రెన్యూరే కదా. బట్ రూరల్ సైడ్ ఉన్న వాళ్ళకి అర్బన్ సైడ్ ఉన్న వాళ్ళకు ఉన్నంత ఎక్స్పోజర్ ఉండదు. దే ప్రాబ్లీ ignorant about the laws, the banking laws, the taxation laws, all these things also. They don't know how to formally register their businesses also. So ee vidhanga konni aspects lo we are lacking. Another big thing I feel, which I had actually questioned and which I had argued about and fought to an extent was, ఇప్పుడు మనకి ఇండియన్ విమెన్స్ నెట్వర్క్ కానివ్వండి, సిఐఐ ఉంటుంది, లేదు ఎఫ్ఎల్ఓ ఉంటుంది, ఫికీ లేడీస్ ఆర్గనైజేషన్, ఆల్ దీస్ కేటర్ మోర్ టు ద అర్బన్ విమెన్, ద అర్బన్ ఎలైట్ సొఫిస్టికేటెడ్ విమెన్. ఓకే, సార్ట్ ఆఫ్ పేజ్ 3 విమెన్ అనుకోండి. ఓకే, బట్ నాట్ టు ద రూరల్ ఆర్ సెమీ అర్బన్ పీపుల్. వీ నీడ్ ఆర్గనైజేషన్స్ లైక్ దాట్, సిమిలర్ టు దోస్ విచ్ కేటర్ ఫర్ దీస్ పీపుల్. అప్పుడు కానీ వాళ్ళల్లో ఉన్న పొటెన్షియాలిటీ ఇంకా బాగా బయటికి రాదు. దే షుడ్ బి, అంటే వాళ్ళకి ఏంటంటే ఈ కంట్రీలో ఉన్న లాస్ దే ఆర్ ఇగ్నరెంట్ పల్లెటూళ్ళలో బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ ఎడ్యుకేషన్. సో వాళ్ళని కొంచెం ఎడ్యుకేట్ చేసి, వాళ్ళని కొంచెం నెట్వర్క్ చేసి, వాళ్ళని సపోర్ట్ చేసి, ఎంకరేజ్ చేసి, అల్టిమేట్లీ యూ బ్రింగ్ దెమ్ ఆల్ టుగెదర్. దట్స్ హౌ యూ ఎంపవర్ విమెన్ ఫ్రమ్ ద రూరల్ సెక్టర్, రైట్? అది ల్యాకింగ్ రైట్ నౌ ఇన్ ఇండియా, బట్ ఐఎమ్ ష్యూర్ ఇట్స్ గెటింగ్ బెటర్. అంటే ఎవ్రీ 5 yearsకి చూస్తే సమ్ మేజర్ చేంజెస్ వస్తున్నాయి. రైట్ నో ఇప్పుడున్న లోన్ సిస్టమ్ అదంతా కూడా విమెన్కి అన్సెక్యూర్డ్ లోన్స్ ఇవ్వడము, గ్రాంట్స్ పెంచడము. ఇప్పుడు కొన్ని లోన్స్లో 70% దే టేక్ యాజ్ లోన్ అండ్ 30% ఇస్ గివెన్ యాజ్ గ్రాంట్ ఫర్ దెమ్. సో ఇప్పుడు థింగ్స్ ఆర్ బికమింగ్ అ లిటిల్ ఈజియర్. కాకపోతే ఏంటంటే ఆల్దో గవర్నమెంట్ కొన్ని మార్పులు చేసినా కూడా అవి వాళ్ళకి వెళ్ళట్లేదు. అంటే కొంత అడ్వర్టైజ్మెంట్ ఇస్ రిక్వైర్డ్.
ఓకే. కొంత అడ్వర్టైజ్మెంట్ ఈజ్ రిక్వైర్డ్ టు ఎడ్యుకేట్ పీపుల్. అండ్ ఒక్కోసారి ఏంటంటే మోర్ దెన్ దట్ ఏంటంటే ఒక ఉమెన్ బయటికి రావాలి, ఒక పని చేయాలి అంటే షీ నీడ్స్ అ లాట్ ఆఫ్ సపోర్ట్. ఈనాటికి కూడా సపోర్ట్ లేకుండా ఎవరు ఏం చేయలేము. ఇవాళ నేను ఇక్కడ కూర్చొని మీతో ఇంత ధీమాగా మాట్లాడుతున్నా, లేకపోతే మీరు నన్ను ఇంత ఇదిగా అడుగుతున్నా, వీ హ్యావ్ అ లాట్ ఆఫ్ మెన్ సపోర్టింగ్ అస్, వీ హ్యావ్ లాట్ ఆఫ్ రిలేటివ్ సపోర్టింగ్ అస్, అంటే మన విత్ ఇన్ ఇమీడియట్ ఫ్యామిలీ. అదర్వైజ్ ఇంత పీస్ఫుల్గా ఉండం మనం. అవును. If you have some stress going on at home, people don't want you to step out, don't want to do something that you wanted to, then we are not peaceful. మనకు ఆ స్ట్రెస్ ఉంటుంది ఎప్పుడు. సో అవన్నీ కూడా యాటిట్యూడ్స్ అన్నీ మారాలి. దాట్ ఈస్ వెన్ ద హోల్ థింగ్ వెళ్ళేది. అట్లాగే ఇప్పుడు రూరల్ సైడ్ ఏంటి అంటే ఇప్పుడు కొన్ని స్పెసిఫిక్ ఇప్పుడు అగ్రి బేస్డ్ బిజినెసెస్ అనుకోండి, దే విల్ నాట్ వర్క్ ఇన్ అర్బన్ సెక్టర్ బట్ దిల్ వర్క్ వెరీ వెల్ ఇన్ రూరల్ అండ్ సెమీ రూరల్ స్ట్రక్చర్స్లో. సో అగ్రి బేస్డ్ ఎకానమీస్, ఫిషరీస్ ఇట్లాంటివన్నీ వాళ్ళకి అక్కడ బాగా వర్కౌట్ అవుతాయి. అట్లాగే కొన్ని ఏరియాస్లో కొన్ని ఇప్పుడు ఇవి ఉంటాయి. మీరు ఒకటి గమనించండి, 70sలోనే విమెన్ ఇన్ దిస్ కంట్రీ 3Ps అంటాం. అంటే ఏంటంటే పికిల్స్, పాపడ్స్ అండ్ పౌడర్స్ అంటారు. అంటే ఇంట్లో పౌడర్స్ చేసి అమ్మటం, పికిల్స్ చేసి అమ్మడం, పాపడ్ చేసి అమ్మడం ఇప్పుడు కాదు, 60sలోనే చేశారు లేడీస్. అండ్ మోస్ట్ ఆఫ్ దెమ్ కేమ్ ఫ్రమ్ ది రూరల్ సెక్టర్. ఓకే. ఇప్పుడు టుడే దిస్ డేట్ అండ్ ఏజ్ వీఆర్ ఇన్ టు 4Es అంటాం. అంటే ఏంటంటే electronics, engineering, education and energy. Now we see women getting into all kinds of tracks, all kinds of sectors, including shipping industry nunchi, meeku banking nunchi, they're into every field. అంటే మ్యాన్ నుండే అన్ని ఫీల్డ్స్లో, డిఫెన్స్ కానివ్వండి, సెక్యూరిటీ సిస్టమ్స్ కానివ్వండి, రొటీన్ ఫీల్డ్స్, ఎడ్యుకేషన్ కానివ్వండి, ఇన్ఫ్రా, ఆల్ కైండ్స్ ఆఫ్ ఫీల్డ్స్లో విమెన్ ఉన్నారు ఇప్పుడు. బట్ రూరల్ సైడ్కి వచ్చేటప్పటికి లిమిటేషన్ వస్తుంది కొంత. They will not be able to get into all these things because these require some education, some eloquence in systems operation and all that stuff. కానీ nevertheless పల్లెటూళ్ళ వైపు ఉండే ఆపర్చునిటీస్ కూడా అక్కడ ఉన్నాయి. Like I said, agri-based industries is a big thing. Packaging industries is big. ఇట్లాంటివన్నీ ఉంటాయి. సో అవన్నీ కూడా చేయొచ్చు మనం. ఇట్స్ నాట్ అన్డూబుల్. ఓకే మ్యామ్, ఒక స్మాల్ బ్రేక్ తీసుకొని మళ్ళీ కంటిన్యూ చేద్దాం. మన రేడియో యాప్ని యాప్ స్టోర్ లేదా ప్లే స్టోర్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు.